నమస్తే. ఎన్నో విషయాలు హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించి రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉన్నాను. విత్ ప్రాక్టికల్ చూపిస్తూ ఉన్నాను. మంచి స్పందన వస్తోంది. సో, ఇందులో భాగంగా ఈరోజు ఒక మంచి స్క్రబ్ అట్ ద సేమ్ టైమ్ ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తాను. సో, మీరు ఇంట్లోనే దొరికే ఐటమ్స్‌తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా వీడియోస్‌లో చెప్తున్నాను. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్తూ ఉన్నాను. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా అమౌంట్ మీకు మిగిలిపోతుందండి. బయట మనకెళ్ళి పార్లర్‌లకి వెళ్ళి చాలా వరకు క్లీనింగ్స్ కానీ, స్క్రబ్‌లు కానీ ఇలాంటివి చాలా యూజ్ చేస్తూ ఉంటాం. ప్రోడక్ట్స్ కొనుక్కుంటూ ఉంటాం. వాటన్నిటికన్నా ది బెస్ట్గా పనిచేస్తుంది. ఇంట్లో మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సిన ఐటమ్స్ చాలా అంటే చాలా తక్కువ. అవి ఏంటి అనేది మనం ఇంట్లో దొరికే ఐటమ్స్ కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందు పచ్చి పాలు, మీగడ తీయని పాలు. మీరు టోన్ మిల్క్ అని బయట ప్యాకెట్లో కొనుక్కొని అలా కాకుండా మీగడ తీయనివి తీసుకోండి. ఒకవేళ ప్యాకెట్ పాలైనా, లేదా మామూలుగా మిల్క్ కొనుక్కుంటే మీగడ తీయకుండా పచ్చి పాలను మాత్రమే యూజ్ చేయండి. నెక్స్ట్ నిమ్మకాయ చిన్న బద్ద సరిపోతుంది. నిమ్మకాయ అండ్ మైదా చాలా అంటే చాలా స్మూత్గా క్లీన్ అవ్వటానికి బాగా యూజ్ అవుతుంది మైదా. ప్రిపరేషన్ ఎలానో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ తీసుకోండి. ఎగ్జాక్ట్గా 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ సరిపోతుంది. పాలల్లో నిమ్మరసం పిండితే ఏమవుతుంది మనందరికీ తెలుసు కదా, పాలు విరిగిపోతాయి కదా. సో అది ఒక మంచి పేస్ట్ లా తయారవుతుంది. మంచి మీగడ పాలు అయితే కనుక చాలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. నేను లాస్ట్ వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పాను, నిమ్మ తొక్కని అసలు పడేయద్దు, అదే స్క్రబ్బర్గా బాగా యూజ్ అవుతుంది. మనం మామూలుగా బయట స్క్రబ్బర్స్ తీసుకొని అలా ఫేస్ని రుద్దుకునే దానికన్నా చాలా న్యాచురల్గా చాలా బాగా యూజ్ అవుతుంది స్క్రబ్బర్గా. సో దీన్ని మనం ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఇందులో కొంచెం చిటికెడు మైదా వేసుకోవాలి. స్ట్రక్చర్ అనేది ఇలా ఉండాలి. ఇది మనం స్క్రబ్బర్గా యూజ్ చేసినప్పుడు బాగా అంటే బాగా యూజ్ అవుతుంది. సో ఇది నిమ్మకాయ తొక్కని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి దీంట్లో డిప్ చేసి ఇలా వస్తుంది. సో దీన్ని చక్కగా స్క్రబ్ చేసుకోవాలి. ఎప్పుడైనా స్క్రబ్బరు నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పున్నాను, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఫేస్ మీద మామూలుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ వరకు ఫేస్ మీద ఇలా ఫస్ట్ క్లాక్ వైజ్ చేసుకోవాలి, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవాలి. అలా నుదుటి మీద కానివ్వండి, చిన్ మీద కానివ్వండి, ఎక్కడైనా నోస్ మీద కానివ్వండి, క్లాక్ వైజ్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ కంప్లీట్గా 10 to 15 minutes పడుతుంది. ఏ స్క్రబ్ అయినా కూడా అలా నీట్గా డిప్ చేసుకొని దగ్గర ఈ ఏదైతే మనం కలిపామో అది కంప్లీట్గా అయిపోతుందండి. ఏదో కొంచెం మిగులుతుంది కానీ కంప్లీట్గా ఫేస్ మొత్తం నెక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్ మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది, క్లీన్గా కనపడుతుంది. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీ ఫేస్ క్లీన్గా కనపడాలి, చాలా డస్ట్గా ఉంది. మీరు ముఖ్యంగా బయటికి వెళ్తారు, వేసవిలో ఎండకి బయటికి వెళ్ళేసి వస్తాం కదా. సో వచ్చిన తర్వాత కాస్త ఓపిక చేసుకొని ఈ పని కనుక చేసుకుంటే ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. ముఖ్యంగా మొటిమలు రాకుండా ఈ సమ్మర్లో మీకు ఈ పింపుల్స్ లాంటివి అంటే ర్యాషెస్ లాంటివి వస్తాయి కదా, అవి రాకుండా బాగా అంటే బాగా ప్రొటెక్టివ్ చేస్తుంది. సో ఈ స్క్రబ్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవాలి. 10 to 15 minutes అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తుందో. మీకు క్లీన్నెస్ అనేది నీట్గా కనిపిస్తుంది. మనం వాడింది పచ్చి పాలు, నిమ్మకాయ, అలాగే కొంచెం లిటిల్ బిట్ మైదా వాడాము. సో చాలా అంటే చాలా క్లీన్ అయిపోతుంది స్కిన్. దీని మీద మీరు చక్కటి ప్యాక్ మిల్క్తో వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా వేసుకోవాలనేది చెప్తాను. 1 టేబుల్ స్పూన్ మైదా తీసుకొని ఇందులో ఆల్మోస్ట్ 1 టేబుల్ స్పూనే మనకి మిల్క్ పడుతుంది. చూసుకోండి, మనకి స్టిక్ అవ్వాలి కదా, ఫేస్ మీద స్టిక్ అయ్యేలా ఇది కలుపుకోవాలి. మీకు ఇది లెక్కండి, అంటే 1 టేబుల్ స్పూన్కి ఖచ్చితంగా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇన్ కేస్ సరిపోకపోతే ఇంకొంచెం లైట్గా యాడ్ చేసుకోవచ్చు. మనకి క్రీమ్ లాగా, మనకి ఫేస్ క్రీమ్ అప్లై చేస్తాం కదా, అలా క్రీమ్ లాగా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ వచ్చే వరకు దీన్ని కలుపుకోవాలి. కలుపుకొని
చక్కగా ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఎంతసేపు ఉంచుకోవాలి? నేను గతంలో కొన్ని వీడియోస్ ఆల్రెడీ చెప్పాను. ఆయిల్తో మనం ఏదైనా మిక్స్ చేస్తే అది ఆరిపోదు. మనం టైం చూసుకోవాలి మస్ట్గా. ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకొని ఆయిల్తో ఉన్నవి ఏవైనా కానీ టైం చూసుకొని తర్వాత వాష్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవాలి. దీనికి ఆ సమస్యే లేదు. మీకు ఒక 20 మినిట్స్లో చక్కగా ఫ్యాన్ గాలికి కానీ, ఏసీలో కానీ, లేదా బయట గాలికి కానీ మామూలు కూర్చుంటే ఇది సరిపోతుంది. ఇంకొంచెం లైట్గా పడతాయి. సో ఇలా క్రీమీ స్ట్రక్చర్ అనేది ఉండాలి. దీన్ని నీట్గా ఇలా తీసుకొని స్కిన్కి స్కిన్ కనపడకుండా కంప్లీట్గా స్కిన్ అనేది కవర్ అయ్యేలా కంప్లీట్గా దాన్ని ప్యాక్ చేసేయండి. ఇలా ప్యాక్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా 20 మినిట్స్ అయితే 20 to 25 మినిట్స్లో ఇది ఆరిపోతుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను. నేను స్టూడియోలో చేస్తూ ఉంటాను కాబట్టి, ప్రాక్టికల్ చేస్తూ ఉన్నాను కాబట్టి నేను 20 హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటాను అనుకోండి. మీకు మరిన్ని విషయాలు చెప్పడానికి టైం ఉండదు. సో అందుకని నేను ఒక 10 మినిట్స్లో ఇది క్లీన్ చేసేస్తున్నాను. బట్ మీరు మాత్రం అలా కాదు, కరెక్ట్గా 20 to 25 మినిట్స్ మస్ట్గా ఉంచుకోండి. ఆరిపోతుంది, మనకు తెలుస్తుంది, అది పొడి పడిపోతూ ఉంటుంది. సో అది ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, ఎప్పుడైనా ఇలా ఫేస్ని కింద నుంచి పైకి ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఫేస్ అనేది యంగ్గా కనిపిస్తుంది. చాలామంది మృదువుగా ఉండటమే కాకుండా ఏజ్ లుక్ను కూడా తీసేయడం జరుగుతుంది. సో అలా రెగ్యులర్గా మనం ప్రయత్నించడం వల్ల సో ఇలా తీయాలి. దాన్ని ఇలా తీసుకోవడం వలన మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ అనేది ముడత పడకుండా ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఇది క్లీన్ అయిన తర్వాత ఎలా ఉంది స్కిన్ మీకు డిఫరెన్స్ అనేది నేను చూపిస్తాను. సో మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ అయ్యాక స్కిన్ చూడండి ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది. మీరే చూస్తారు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈవెన్ నర్వ్స్ కూడా కనబడుతున్నాయి నా చేతి మీద. చూడండి ఎంత నీట్గా క్లియర్ అయిపోయింది స్కిన్ అనేది. సో దీని మీద నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. కొంచెం లైట్గా ఇలా ఆయిల్ తీసుకొని, చాలా అంటే చాలా లిటిల్ బిట్ ఆయిల్ అండి. ఆయిల్ అంటే మరి ఎక్కువ ఆయిల్ పూసేయడం కాదు. ఇలా తీసుకొని రాసుకొని ఇలా ట్యాప్ చేసుకోండి. దానివల్ల ఏంటి అంటే స్కిన్ అనేది ఇంకా మృదువుగా షైనింగ్గా కనపడుతుంది ఆయిల్ రాయడం వలన. ఫేస్ ఆయిల్సే రాయండి. ఫేస్ ఆయిల్ కాకపోతే కొబ్బరి నూనె వాడచ్చు, నేను చెప్పేది అయితే, లేదా జాన్సన్ అండ్ జాన్సన్ వాడచ్చు. జాన్సన్ అండ్ జాన్సన్ కూడా ప్రోడక్టే కదా అని మీరు అనొచ్చు. బట్ బేబీస్కి యూజ్ చేసే ప్రోడక్ట్స్లో కాస్త కెమికల్స్ అనేవి తక్కువగా యూజ్ అవుతాయి కాబట్టి నేను జాన్సన్ అండ్ జాన్సన్ అని చెప్తున్నాను. సో మీరు కొబ్బరి నూనె గానుగులో ఆడించుకుంటాము, చక్కగా కొబ్బరి చిప్పలతో తీయించుకున్న నూనె మా ఇంట్లో ఉంది అంటే అదే బెస్ట్. దీనికన్నా కూడా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ యూస్ఫుల్. ఇది చాలా క్లీన్గా నీట్గా స్కిన్ అవ్వడానికి, బాగా మృదువుగా అవ్వటానికి ముఖ్యంగా బాగా యూజ్ అవుతుంది. ఏజ్ లుక్ నుంచి కూడా బయటపడవచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ప్రోడక్ట్ మీరు వాడి చూస్తారనే అనుకుంటున్నాను. నచ్చుతుంది అందరికీ అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రోడక్ట్స్ చూడాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రిపరేషన్ చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ, సో ఇదండి విషయం. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.